అసలు స్పోర్ట్స్ అంటే ఏంటో, స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, అసలు నేషనల్ గేమ్ అంటే ఏంటో కూడా తెలియని సన్నాసి దద్దం వీళ్ళు మాట్లాడతారు. అన్న నమస్తే అన్న. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిందో మెగా డిఎస్ అంటే పేరు, ఒక పెద్ద భారీ కుంభకోణం సృష్టించేశారు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. నా నిరుద్యోగ యువత పట్ల, ఆశల పట్ల నీరు పోసారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈ రోజున ఎలా చూడొచ్చు? ఈ రోజున అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ హయాంలో మెగా డిఎస్సి ఇస్తాను అన్న మనిషి ఇవ్వకుండా ఈ రోజు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విధంగా బురజల్లే రాజకీయాలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు ఒక సామెత చెప్పాలి. మా గ్రామంలోనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అభివృద్ధి చేయడు, ఎవడని చేస్తే ఓరవలేడు. అదే సామెతగా ఈ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యన యువతను పట్టించుకోకుండా గాలికి వదిలేసి జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఏ క్యాలెండర్ ఇవ్వాల విధ్వంసం చేసి యువతనంతా బానిస, ఏది గంజాయికి, మత్తు పదార్థాలకి బానిసనం చేసి అధోగతి పాలు చేసి అదేమన్నా ప్రశ్నిస్తే జాబులు ఇచ్చామన్నాడు. ఏం ఇచ్చాడు? చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో, చేపల కొట్లు పెట్టుకొని అవి జాబులు ఇచ్చాడా? ఫిష్ మార్కెట్లో ఏదండి అసలు? గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఎంతమందికి జాబులు ఇచ్చాడు? ఏ నిరుద్యోగ కుర్రోళ్ళకి ఇచ్చాడు? డిఎస్సి అని అసలు వస్తే ఇయర్లీ జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ ఒక్క సంవత్సరం ఇచ్చాడు జాబ్ క్యాలెండరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రజల్లో ఎప్పుడు గతంలో కూడా 12 డిఎస్సీలు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారా? ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. రాగానే పారదర్శకంగా కోర్టు డైరెక్షన్ తీసుకుని 16,000 పైచీలకు ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు డిఎస్సి ద్వారా రిక్రూట్ చేశారంటే ఎంత పారదర్శకతతో, ఎంత నిబద్ధతతో. ఇప్పుడు ఇదేమన్నా 10th క్లాస్ ఎగ్జామ్ హాల్లోనే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు చదువుకునే స్కూల్లోనే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఎగ్జామ్ రాయాలంటే. అలాంటిది డిఎస్సికి ఎంత పారదర్శకత, ఎంత సెక్యూరిటీ మధ్యన ఎంత కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహిస్తారు ప్రభుత్వం నిర్వహించేది. అలాంటి ఎగ్జామ్ జరిగి వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి చదువుకుని పాపం వాళ్ళు ఎన్నో ఏళ్ల మట్టి ఏజ్ బారైపోతుందని కొంతమంది టెన్షన్ పడి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని, ఇంతమంది కష్టపడి చదువుకుంటే ఈ రోజున ప్రభుత్వం 16,000 పైసలకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ టీచర్లుగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యాభ్యాసాలు అభ్యసించడానికి కానీ ముందు చూపుతో వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేశారు. అది కూడా పారదర్శకంగా ఎగ్జామ్లు, వాళ్ళకి ఇంటర్వ్యూల ద్వారా, మెడికల్ టెస్టుల ద్వారా, అన్ని టెస్టులతో పాస్ అయితేనే ఉద్యోగ కల్పన జరిగింది. దాన్ని చూసి ఓర్వలేక పిల్లల భవిష్యత్తు మార్చడానికి ఇంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది విద్యావేత్తలను తయారు చేస్తారు ఆ పిల్లలు చదువుకుంటే? ఈయన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో టీచర్లని, ప్రభుత్వ ఉద్యోగులను బ్యాండీ షాపుల దగ్గర సెక్యూరిటీ వాడేలాగా నుంచోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నిరుద్యోగులందరినీ వాళ్ళని ఉద్యోగస్తులుగా, టీచర్లుగా పిల్లలకి బోధనలు చేయండి, మీరు 4 గడుల మధ్యనే ఉండి వాళ్ళని ప్రయోజకులను చేసి వాళ్ళని ప్రయోజకులను చేయండి, వాళ్ళ టాలెంట్ బయటికి తీయండి అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నది తెలుగుదేశం పార్టీ. ఇది ఓరవలేక ఈ గత పాలకులు చేస్తున్న విమర్శలు తప్ప ఏ ఒక్కరికి రమ్మనండి దమ్ము ధైర్యం ఉంటే, పలానా వాడికి అన్యాయం జరిగింది, పలానా వాడి దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇచ్చారో, ఏ సబ్జెక్ట్ మీద తప్పు చేసి అతను అర్హుడు కాదు, అతనికి ఉద్యోగం ఇచ్చారని మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి బహిరంగ చర్చకి చేద్దాం. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో చూపి. నిరాధారమైన ఆరోపణలు చేయటం వైసీపీకి మొదటి నుంచి ఉన్నదే. నాన్న చనిపోయిన జగన్మోహన్ రెడ్డి నాన్న చనిపోయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరు కూడా ఊరికి ఒక్క అన్నం వండితే అన్నం అంతా ఒక మెతుకు పట్టుకుంటూ సరిపోతుంది. వాళ్ళ బాబాయిని గొడ్డలపేటతో నరికేసి చంపేస్తే ఎవరి మీద అన్నాడు? నరాసుర రక్త చరిత్ర అన్నాడు. ఆయన ఇంటి వైపు అన్ని దర్యాప్తు సంస్థలన్నీ ఆయన ఇంటి వైపు చూపించినాయి. ఎవరు ముద్దాయి అంటే ఈ ఇంటికి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వైపు చూపిస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి సృష్టి. మంచిని కూడా చెడుగా చూపించి ప్రేక్ ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డీ చేశాడు. ఈ రోజున శాపిష్ అంటే స్పోర్ట్స్ కోటాలో కూడా 421 పోస్టులు 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున అమ్ముకున్నారు అని చెప్పి కూడా ఇటు పేర్నాని కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారన్న. అసలు పేకాటను కూడా తీసుకొచ్చి జీవో నెంబర్ 40తో స్పోర్ట్స్ కోటాలో పెట్టారు అని చెప్పి కూడా పేర్నాని మాట్లాడుతున్నాడు. మరి అసలు స్పోర్ట్స్ అంటే ఏంటో, స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, అసలు నేషనల్ గేమ్ అంటే ఏంటో కూడా తెలియని సన్నాసి దద్దం వీళ్ళు మాట్లాడతారు.
అసలు ఒలింపియాడ్లో నేషనల్గా జరిగే గేమ్ని తీసుకొచ్చి బ్రిడ్జ్ గేమ్ అని ప్యాకాట్ అని ఎవరికైనా బుద్ధి ఉందా? అరే బాబు, మీకు బుద్ధి లేకపోతే ఎవరైనా మీ పక్కన మీకు చదువుకున్న వాళ్ళు ఉంటారు, దాని గురించి ఎవరో అడిగి మాట్లాడండి. మీరు వేసే ప్రశ్నల్లో మీరు మాట్లాడిన తీరు చూసి ప్రజానికం ఇటువంటి దుర్మార్గుల్లా నీచుల్లా మనం ఎన్నుకొని గత పాలకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వీళ్ళని ఎన్నుకుని మనం మోసామా? వీళ్ళ బుద్ధి ఇదా, వీళ్ళ సంస్కారం ఇదా, వీళ్ళకి ఉన్న నాలెడ్జ్ ఇదా? ప్యాకాటకి నేను నేషనల్ గేమ్స్కి తేడా తెలియకుండా మాట్లాడు మురుకులుగా మనం పట్టం కట్టాము గతంలో, ఎందుకురా బాబు ఈ కర్మ అని చెప్పి నెత్తి బలవరు కొట్టుకుంటున్నారు. అయినా కూడా సిగ్గు తెచ్చుకోవట్లేదు, ఇంకా మళ్ళీ పైపెతుకు బుకాయింపెత్తున్నారు. ఇదే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఒక్కసారి ఏమవసరం, వాళ్ళు ఫోన్ వాడుతున్నారు కదా, గూగుల్లో సెర్చ్ చేయమనండి. ఏ గేము దేనికి సంబంధించింది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అరిచేతిలో ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ లేకుండా ఎక్కడ ఎవడో లేడు. టెక్నాలజీ అంతా ఫోన్లో ఉంది, ఉంది, గూగుల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి తెలుసుకుని మాట్లాడండి. ఏది పడితే అది నోటుకొచ్చిందని మాట్లాడితే రాళ్ళు చెప్పులు పట్టుకుని కొడతారు నాయన. ఖచ్చితంగా తెలుసుకుని మాట్లాడండి. అంటే ఇంత జరిగిన అంటే 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. టీడీపీ గ్రాఫ్ కూడా పడిపోయింది. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ పట్టం గడుపుతున్నారు ప్రజలందరూ కూడా అని చెప్పి అంటున్నారు. నిజమేనా అది? టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని వాళ్ళు పేక్ ప్రచారం చేసుకోవటమే కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళ వైసీపీ నుంచి ఒక్కడు కూడా నామినేషన్ వేసే పరిస్థితి ఉండదు. చూడండి, నామినేషన్ వేయాలంటే మేము డిపాజిట్లు కాడ రావు, మాకు ఎవడు ఓటు వేయడని భయపడి నామినేషన్ వేయకుండా పారిపోతారు వాళ్ళు. వైసీపీ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతుంది. వాళ్ళ నాయకులు తప్ప ప్రజలైతే వాళ్ళతో లేరు. 100% రాసి పెట్టుకోండి. రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, ఎన్డీఏ కూటమిలో ఏ క్యాండిడేట్ నుంచి ఉంటే వాళ్ళకి అఖండ విజయం. వన్ సైడ్గా ఎలక్షన్ చేస్తారు. చూడండి, ప్రజలే చేసి చూపిస్తారు. వాళ్ళకి నోర్లు మూపించడానికి ప్రజలే ఓటుతో సమాధానం చెబుతారు. 2029 దాకా ఎందుకు, ఇంకా 3-4 నెలల్లో స్థానిక ఎలక్షన్ జరుగుతాయి. వాటిల్లోనే ప్రజలు ఎన్డీఏ కూటమి కానీ ఏ పాలన చేస్తుందో ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల మననలు పొంది ఆ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు. అంతేగాని ఇలా దోపిడిదారులను ఎవడో ఆశీర్వదించడు. వాళ్ళ క్యాండిడేట్లే ఉండరు. చూడండి, మీరే చూస్తారు.